ఈ వేదము యొక్క పవిత్రతను మహత్తరమైనటువంటి యొక్క విశిష్టతను మనం ఈనాడు అనేక విధములుగా కూడాను ఇతర దేశములకు కూడాను అందించడానికి ప్రయత్నించాలి. वेद की पवित्रता, महत्व और विशिष्टता को नाना प्रकार से आज बाकी देशों तक पहुंचाने का भी प्रयास करो. ఏదో ఈ వేదం కొందరు సొత్తుగా భావించి దానిని మాత్రం ఇతరులు అందించడానికి అధికారం లేదని చెప్పని ఈ విధమైనటువంటి ప్రబోధనలు సల్పటం చేతనే వేదము క్రమక్రమేణా కూడాను नशिस्तु పోతున్నది. कुछ लोग वेद पर एकाधिकार मानकर दूसरों को इसका अधिकार नहीं है ऐसा कहने से वेद अलोकप्रिय होता जा रहा है. వేదం అనేటువంటి దానిని వారు ఉచ్చరించకపోయినప్పటికీ వేదం యొక్క అంతరార్థాన్ని వేదం యొక్క విశిష్టతను ప్రపంచానికి చాటడానికి ప్రతి విప్రుడు కూడాను సంసిద్ధుడిగా ఉంటుండాలి. अतः दुनिया में हर ब्राह्मण जो लोग वेद नहीं बोल पाते हैं उन तक भी वेदों का अंतरार्थ और विशिष्टता का प्रचार करे. తాను చెప్పదగిన తగవు పుట్టదు గాని ఊరులో చెప్పుట చూచి ఓర్వలేరు. खुद तो बताते नहीं पर दूसरा कोई समझाए तो कष्ट होता है. తాను చెప్పరు ఊరులను చెప్పనివ్వరు. न खुद सिखाते न दूसरों को सिखाने देते. ఇంకా వ్యాఖ్యానాలు చూస్తామని అంటే ఇంకా అనేక రకములైనటువంటి వ్యాఖ్యానాలు అభివృద్ధి గావిస్తారు. भाषण करने कह दो तो घंटों बोलते रहेंगे. ఇది సరైన మార్గం కాదు. ये सही तरीका नहीं है. ఇది సత్యమైన మార్గం కాదు. ये सत्य का रास्ता नहीं है. సత్య స్వరూపమైనటువంటిది వేదము. वेद सत्य स्वरूप है. ఆ సత్యం నుండి ఆవిర్భవించినటువంటిదే ధర్మము. उस सत्य से धर्म निकला है. వేదమే లేకపోతే ధర్మం ఎక్కడ నిలుస్తుంది? वेद न हो तो धर्म कैसे होगा? సత్యం నాస్తి పరో ధర్మః. ధర్మం అనేటువంటిది సత్యం పైన ఆధారపడి ఉంటుండాలి. धर्म की नींव सत्य होना चाहिए. సత్య నిత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే ఈ వేదము. सत्य नित्य निर्मल स्वरूप आत्म तत्व है वेद. అన్ని జీవులు యందున్న ఆత్మ నేను ఒక్కటే అని మది నిలుపరయ్యాలి. అనగా అందరి యందున్నటువంటి ఆత్మ తర్వాత నేను అనేటువంటిది ఆ నేను అనేటువంటిది ఆత్మ. ఆ రెండు ఒక్కటే. ఆత్మ నేను ఈ రెండు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. सभी जीवों में स्थित आत्मा और मैं एक ही हैं, इस पर ध्यान दो. मतलब सभी के अंदर स्थित आत्मा और मैं, ये मैं भी आत्मा है. दोनों एक ही हैं. आत्मा और मैं एक ही हैं, इस सत्य को समझना है. ఆత్మకు ఒక్కదానికి మాత్రమే నేను నేను అని చెప్పడానికి అధికారం ఉంటుండాలి. सिर्फ आत्मा को ही मैं कहने का अधिकार है. అది అనంతమైనటువంటిది, वो अनंत है, అప్రమాణమైనటువంటిది. अतुल है. ఇలాంటి వేదమును మనం ఈనాడు ఏదో ఒక సంకుచితమైనటువంటి భావంతో దాన్ని ఉపయోగపెట్టుకుంటున్నాం. ऐसे वेद का आजकल हम संकीर्ण मन से उपयोग कर रहे हैं. ఈ సంకుచితమైన భావాన్ని దూరం నెట్టాలి. इस संकीर्ण भाव को दूर करना है. విశాలమైన భావాన్ని మనం పెంచుకోవాలి. विशाल भाव बढ़ाना है. ఈ విశాల జగత్తు లోపల ఈ వివేకవంతమైనటువంటి వేదాన్ని మనము పంచాలి. विशाल जगत में इस विवेकपूर्ण वेद को बांटना है. కనుకనే इसलिए వివేక విజ్ఞానముతో కూడినటువంటి ఈ వేదమును विवेक विज्ञान से युक्त वेद को కాలహరణంగా ఉపయోగపెట్టుకునేటువంటి యొక్క కర్మలుగా మనం విచారిస్తున్నాము. समय नष्ट करने वाले तरीके से इस्तेमाल करने की सोच रहे हैं. ఇది సరికాదు. ये सही नहीं है. ప్రతి మానవుడు కూడా వేదాన్ని గౌరవించాలి. हर एक को वेद का आदर करना चाहिए. నీ యొక్క జీవితానికి ఆధారమే ఆ వేదము. वेद तुम्हारा जीवन आधार है. నీ నిత్య జీవితంలో చేసేటువంటి సర్వ కర్మలు కూడా వేదం నుంచి ఆవిర్భవించినటువంటివి. दैनिक जीवन के सभी कर्म वेद से ही निकले हैं. నీకు తెలిసినా తెలియకపోయినా కూడా సర్వము వేదమయమే. तुम जानो या ना जानो सब वेदमय है. ఆ వేదమయుడైనటువంటి యొక్క నారాయణుడే యజ్ఞములందు సాక్షాత్కరిస్తున్నాడు. वेद के रूप में नारायण ही यज्ञ में प्रकट होते हैं. కనుకనే నారాయణుడు కూడా యజ్ఞ స్వరూపుడని కూడా పేరు. इसलिए नारायण को यज्ञ स्वरूप कहते हैं. యజ్ఞమనగా త్యాగమే. यज्ञ मतलब त्याग. ఈ త్యాగం అనేటువంటిది దేన్ని త్యాగం చేయాలి? ये किसका त्याग करना है? దుర్గుణమును త్యాగం చేయాలి. दुर्गुण त्यागना है. దురహంకారమును త్యాగం చేయాలి. दुरहंकार को त्यागना है. దుర్భావమును త్యాగం చేయాలి. बुरी सोच त्यागना है. దురుద్దేశమును త్యాగం చేయాలి. बुरी मंशा का त्याग करना है. దుర్మార్గాన్ని త్యాగం చేయాలి. बुराई का त्याग करना है. అప్పుడే तभी దైవత్వం అనేటువంటిది మనకు సాక్షాత్కరిస్తుంది. हम भगवान को पा सकेंगे. ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. खाली दिमाग में कुछ भी भर सकते हैं. ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా? विषयों से भरा दिमाग खाली रहता है. తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతం నింపనగునా? दिमाग खाली किए बिना सद्गुण कैसे भरोगे? మనం అనేక విధములైనటువంటి భావముల చేత మన హృదయాన్ని నింపుకున్నాం. कई तरह के भावों से हृदय को भर रखा है. ఇంకా ఈ యొక్క వేద భావం అనేటువంటి యొక్క సారాన్ని నింపుకోవాలంటే ఈ భావాల్లో స్థానం లేదు. वेद सार भरने के लिए जगह ही नहीं है. కనుక ఈ దుర్భావములను మనం దూరం చేసి హృదయాన్ని ఖాళీ చేసి దాంతో ఈ వేదసారం అనేటువంటి యొక్క దైవత్వాన్ని మనం నింపుకోవాలి. इसलिए दुर्भावों को हटा के रिक्त हृदय में वेद सार रूपी दैवत्व भर दो. ఇది ఏ దైవం అవతరించడానికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నారు. इसे ही प्रभु के अवतार का कारण बुराई का निराकरण और अच्छाई की रक्षा कहा गया है. అలాగే దుర్మార్గులను చంపటం కాదు, దుర్మార్గం అనగా మన భావములే. मतलब दुष्टों को मारना नहीं है. हमारी ही सोच तो बुरी है. మన తలంపులే. हमारी ही सोच, వీటిని చంపాలి. उसको मारना है. ధర్మమనగా ఏమిటి? దైవమే ధర్మము. धर्म क्या है? भगवान ही धर्म है. కనుకనే సద్భావములను పోషించి దుర్భావములను దూరం చేసి సరైనటువంటి యొక్క జీవతత్వాన్ని మానవత్వంగా వికసింపచేయటమే వేదం యొక్క
విశిష్టత. अतः सद्भाव पालकर दुर्भाव मिटा के सत्य जीव तत्व को मानवत्व के रूप में विकसित करना ही वेद की खासियत है। వేద శాస్త్రములు నియమించిన మార్గాన్ని మనం నడుచుకున్నప్పుడు वेद शास्त्र की राह गहने पर దానిని उसे మనస్రీతిగా ప్రమాణపూర్వకంగా మనం విశ్వసించినప్పుడు सत्यमान याद रखने पर మానవునికి బాధలే ఉండవు. मनुष्य को परेशानियां नहीं होंगी, కానీ ఈ బాధలకంతా మూల కారణము దాన్ని విస్మరించటమే. क्योंकि इन परेशानियों की जड़ ये भूल जाना ही तो है। భూమికి ఆకర్షణ శక్తి ఆనాటి నుండి ఉంటున్నది. पृथ्वी की आकर्षण शक्ति तो आदिकाल से है, కానీ న్యూటన్ అనేటువంటి వాడు దానిని అనేక పరిశోధనలు చేసి దీనికి ఆకర్షణ శక్తి ఉన్నది అని గుర్తించాడు. पर न्यूटन ने कई तरह के शोध आदि करके जाना कि पृथ्वी की गुरुत्वाकर्षण शक्ति होती है, కానీ తాను గుర్తించక పూర్వం కూడా ఈ ఆకర్షణ శక్తి భూమికి లేకపోలేదు. परंतु उसे पता चलने के पहले से ही ये गुरुत्वाकर्षण शक्ति मौजूद थी। అదే రీతిగా భారతదేశం నందు భారతీయులు ఈ వేద ప్రమాణాన్ని వేద మహత్తును పరిశోధన ద్వారా దీన్ని పరిశీలన చేశారు. इसी तरह भारत देशवासियों ने वेदों की सीख और उपयोगिता शोधादि करके व्यवहार में लाई। పరిశీలన చేసినటువంటి వారు భారతీయులు, शोध करके आचरण करते हैं भारतीय। కాబట్టి భారతీయులు పరిశీలన చేసినటువంటి దీని వల్ల ఈ వేదము ప్రపంచమంతా లేదని చెప్పడానికి వీలు కాదు. भारतवासी शोध करके आचरण में लाए, इसका मतलब ये नहीं कि वेद दुनिया में अन्यत्र उपलब्ध नहीं थे। ప్రపంచమంతా నిండి నిబిడీకృతమైనటువంటిది వేదము. दुनिया के कोने कोने में वेद विराजमान है, దేశంలో లేకపోవచ్చును, दूसरे देशों में नहीं हो सकता, దీనికి ఈ విధమైనటువంటి పేర్లు లేకపోవచ్చును. उनका ऐसा नाम नहीं हो सकता। అదే రీతిగా న్యూటన్ ఏ దేశం వాడో భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదన్నప్పుడు భారతీయులు దీనికి లేదని చెప్పడానికి వీలు లేదే. दूसरे देश का व्यक्ति न्यूटन पृथ्वी की गुरुत्वाकर्षण शक्ति खोजने पर वो भारत में नहीं थी कहना सही नहीं है। అట్లనే భారతీయులు పరిశోధించి పెట్టినటువంటి ఈ వేదములు इतर देशस्थुలు లేదని చెప్పడానికి అధికారం కాదు. उसी प्रकार भारतीयों द्वारा वेदों पर शोध करके चलने की वजह से नहीं कह सकते कि वे दूसरे देशों में नहीं थे। ఇతర దేశస్థులు కూడా ఈ వేదంని ఎంతనో గౌరవిస్తూ వస్తున్నారు. दूसरे देशों में भी वेदों का सम्मान हो रहा है। మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వాడు ఈ వేదములకు అనేక వ్యాఖ్యానాలు రాసి దీని పూర్వత్వం ఎక్కడ అని చెప్పని అనేక విధములుగా పరిశీలన చేశాడు. मैक्स म्यूलर ने वेदों पर कई भाष्य लिखकर इसके जन्म स्थान आदि के बारे में बहुत शोध किए। రాత్రింపగలు కూడా వేదాన్ని అనేక విధములుగా అధ్యసిస్తూ వచ్చాడు. दिन रात वेदों पर चिंतन किया, అధ్యయనం చేస్తూ వచ్చాడు. अध्ययन किया, దానికి సరైనటువంటి అర్థములను తాను గుర్తించడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. उनका सही अर्थ जानने की कोशिश की, తన జీవితమంతా కూడా వేదములోనే దారబోసాడు. अपना जीवन वेदों को समर्पित कर दिया। కనుకనే అతనికి మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి పోయి మోక్ష ముల్లర్ అనే పేరు వచ్చింది. तभी उसे मैक्स म्यूलर के बजाय मोक्ष म्यूलर कहने लगे। కానీ విదేశీయులకు ఉన్నటువంటి విశ్వాసం కూడా భారతీయులకు లేకపోతుండాలి. विदेशियों जितना विश्वास भारतीयों में नहीं है, ఇది ఈనాడు ప్రవేశించినటువంటి యొక్క దురదృష్టము. यही आज का दुर्भाग्य है। ఈ దురదృష్టం ఏనాడు భారతదేశంలో ప్రవేశించిందో ఆనాటి నుండి నిత్య కళ్యాణ పచ్చనితోడంతో కిలకిల కలకలలాడుతున్నటువంటి భారతదేశము, అన్నపూర్ణ స్వరూపమైనటువంటి భారతదేశము ఈనాడు అన్నమో రామచంద్ర అని అల్లాడవలసి వచ్చింది. जब से ये दुर्भाग्य इस देश का हुआ, उसी दिन से सकल समृद्धि ऐश्वर्य वाले अन्नपूर्णा रूपी भारत में खाने के लाले पड़े हैं। మా పాఠశాలలో हमारी पाठशालाओं में ప్రైమరీ స్కూల్ నుంచి కాలేజీ వరకు కూడాను, డిగ్రీ పిల్లలు కూడాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లలు కూడాను, प्राइमरी स्कूल से लेकर कॉलेज तक के बच्चे, పిహెచ్డి పిల్లలు కూడాను వేదాన్ని అభ్యసిస్తున్నారు. शोध छात्र भी वेद सीख रहे हैं। వారి ఉత్సాహ ప్రోత్సాహం అందించేటువంటి వ్యక్తులు ఈనాడు లేకపోతున్నారు. उन्हें ऐसा प्रोत्साहन देने वाले आजकल घटते जा रहे हैं। దీనికి కారణం వేదాన్ని ఒక దుర్మార్గంలో ప్రవేశపెట్టడం చేతనే దీనికి దురవస్థల పాలైపోతున్నది. इसका कारण वेद को गलत रास्ते पे ले जाने से ही ये दशा हो रही है। చెప్పడం ఒకటి, చేయటం మరొకటి. कहते कुछ हैं, करते कुछ हैं, కనుకనే వేదం యొక్క విశ్వాసము ప్రజల లోపల సన్నగిల్లిపోతున్నది. इसलिए लोगों का वेद से भरोसा उठ रहा है। చెప్పినట్టుగా వారు చేయటం లేదు. जो कहा वो किया नहीं। కనుకనే ప్రజల లోపల ఈ విశ్వాసం ఏ రీతిగా బలపడుతుంది? अतः लोगों का विश्वास कैसे बना रहेगा? ప్రేమ స్వరూపులారా, ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఈ వేదాన్ని సరైన రీతి లోపల పోషించడానికి కంకణం కట్టుకోవాలి. प्रेम स्वरूपों, तुम सब वेद का सही रीति से पोषण करने के लिए कमर कस लो। దేశ క్షేమమంతా కూడాను, లోక కళ్యాణమంతా కూడాను వేదం పైనే ఆధారపడి ఉంటాయి. देश का भला और लोक कल्याण सब कुछ वेद पर आधारित है। కనుకనే इसलिए ఎంత మాత్రమును ఎవరు తలచినా అంత మాత్రమే తాను అన్నారు. कहते हैं जो जितना सोचता है उतना ही रहता है। కలదనే విశ్వాసం వారికి కలదు, లేదనే విశ్వాసం వారికి లేదు. है मानने वालों के लिए है, नहीं है मानने वालों के लिए नहीं है। కలదు లేదు అనేటువంటి మనది కంఠానికే గాని దైవానికి కాదు. है नहीं है तो केवल बोलने भर का ही है, भगवान को फर्क नहीं पड़ता। చెప్పవచ్చు ఎన్నైనా కానీ చేసి చూపించాలి. कह तो बहुत कुछ सकते हो पर करके दिखाना है। కనుక నేటి నుంచే
కూడాను ఈ ఉన్నటువంటి యొక్క వ్యక్తులంతా కూడాను దీనికి సరైన కంకణం కట్టి దీని అభివృద్ధిని పోషించడానికి తగిన కృషి చేయాలి. आज से यहाँ उपस्थित सभी लोग वेद पोषण के लिए यथासंभव प्रयत्न करने के लिए कमर कस लें। ఇంకా ఒక 10 సంవత్సరంలో 20 సంవత్సరంలో జరిగితే ఉన్నటువంటి వారు కూడాను ఏమాత్రం కూడా దీన్ని నిలపడానికి సాధ్యం కాదు. 1-2 दशक बाद लोग इस पर अमल नहीं कर पाएंगे। కనుక ఇప్పుడే ఈ వేదమే కొన్ని అంటుగట్టినట్టుగా కొంత సమూహము గావించి దీనికి సరైనటువంటి పోషణాశక్తిని ఆర్జించి దీనికి సరైనటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలను అందించాలి. इसलिए आज वेद अच्छी तरह सीखकर सब मिलजुल कर इसे बोलते पालते हुए इसे प्रोत्साहित और पोषित करें। చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి. बोलेंगे करोड़ों पर करेगा कोई भी नहीं। చెప్పుట సులభము చేయుట కష్టము. बोलना आसान है, करना कठिन है। ఇలాంటి పరిస్థితిలో ఉండినప్పుడు ఈ వేదం అనేటువంటి మహత్తరము ఎంత చెప్పి ప్రయోజనం ఏమిటి? ऐसी स्थिति में वेद का महत्व जितना भी बताओ फायदा ही क्या। ఈ వేదము సర్వ స్వతంత్రమైనటువంటిది. वेद तो सर्व स्वतंत्र है। దీని వ్యాపారంలో ముంచేటువంటి వచ్చింది కాదు. ये कमाई करने के लिए नहीं है। ఇది భగవంతునికి నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించేటువంటిది. ये ईश्वर के साथ संबंध स्थापित करने का जरिया है। ప్రజలకు నీకు సన్నిహితమైనటువంటి గావించేటువంటిది కాదు. लोगों के साथ नजदीकियां बढ़ाने के लिए नहीं है। కనుక వేదమును తెలిసినటువంటి వ్యక్తులందరూ కూడాను కొంతవరకు దీనికి త్యాగము గావించి తమ జీవితాన్ని వేదానికి అర్పితం గావించుకోవాలి. इसलिए वेदाभ्यासियों को त्याग अपना के अपना जीवन वेद को अर्पण करना चाहिए। అప్పుడే మన ప్రాచీన భారతదేశము తిరిగి పునరుద్ధరించినటువంటి వారమవుతాము. तभी हमारे प्राचीन भारत देश का पुनरुद्धार हो सकेगा। వేద విహితమైనటువంటి కర్మలను పూర్తి విసర్జిస్తూ వస్తున్నారు. वेद सम्मत कार्यों का पूरी तरह से त्याग कर दिया है। పుట్టద్దు పుట్టకని మూఢాచారంలో మునిగిపోతున్నారు. छुआछूत जैसी कुरीतियां अपना रहे हैं। వేదం చెప్పిన ఏమాత్రం అనుసరిస్తున్నారు. वेदों की कौन सी बात मान रहे हो। ప్రాణం పోయినా సరే వేదాన్ని అనుసరించాలి. जान भले ही चली जाए पर वेदानुसरण करना है, అదే ప్రాణము. वही प्राण है। అలాంటి కంకణములను కట్టుకున్నప్పుడే ఈ వేదాన్ని మనం ప్రచారం చేయడానికి గాని అర్హులమవుతాము. ऐसा प्रण लेने पर ही वेद पोषण की राह पर चल सकेंगे। కేవలం గుణిగినంత మాత్రం ఇది అభివృద్ధి కాదు. ढुलमुल रवैये से कुछ नहीं होगा। దీనిని నిర్భయముగా इसे बिना डरे నిస్సందేహముగా बिना संदेह करे ప్రజల్లో చాటడానికి పూనుకోవాలి. दुनिया में प्रचार करने का प्रण ले लो। సత్యానికి భయం ఎందుకు? सत्य को डर कैसा। అసత్యానికే భయము. असत्य डरता है। వారిలో అసత్యం ఉండటం చేతనే భయపడుతున్నారు. उनके अंदर असत्य होने की वजह से डर रहे हैं। భయం ఎందుకు? ప్రాణం తీస్తారా? తీస్తే తీవని. వేదాని కోసం నీ ప్రాణాన్ని అర్పితం చేశానంటే అది కూడా నువ్వు గొప్ప ఘనతగానే ఉంటుంటాది. क्यों डरना, जान से मारेंगे, मारने दो। वेदों के लिए जान हथेली पे रखना भी सर्वश्रेष्ठ है। కనుక ఈ విధమైనటువంటి దృఢ విశ్వాసం చేత వేదాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేయాలి. इसी दृढ़ विश्वास के साथ वेदोद्धार का प्रयास करना है। వేదము బోధించినటువంటి దాన్ని ఆచరణలో పెడుతూ రావాలి. वेदों की शिक्षा को अमल में लाना है। ఆచరణలో పెట్టినటువంటి దాన్ని అన్యులకు అందించాలి. आचरण में ढाल के दूसरों में बांटना है। అప్పుడే ఇది క్రమక్రమేణా పెరుగుతూ వస్తుంది. तभी ये उत्तर उत्तर विकसित हो सकेगी। ఈ విధమైనటువంటి మార్గాన్ని ప్రతి వ్యక్తి కూడా నువ్వు బాధ్యతగా భావించి దీన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నా. अपना कर्तव्य समझकर हर व्यक्ति इस राह पर चल के इसका पुनरुद्धार करने का प्रयत्न करेगा। इसी आशा के साथ मैं साशीर्वाद अपने संबोधन को विराम देता हूँ। సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం